దాదాపుగా నేను ఒక 3 నెలల నుంచి కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు చాలా బాధపడ్డా. కానీ ఆ బాధని నాలోనే దాచుకొని నా గుండెల్లోనే పెట్టుకొని 3 నెలల దాకా కూడా ఎక్కడ బయట కనపడలే. బీసీ సమాజానికి ప్రతినిధిగా ఉండి 60-70 సీట్లు ఈ పార్టీ ఇవ్వబోతుందని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పిన వ్యక్తిని 60-70 సీట్లు ఏ పార్టీ ఇవ్వట్లేదు, కేవలం బీఎస్పీ మాత్రం ఇస్తుందని బీసీ కులాల్లో ఉన్న పెద్దలను, సంఘాలను, అంటే యాస్పిరెంట్స్ని అందరినీ కూడా కలిసి ఆ బాధ్యత నేనే భుజాలకెత్తుకొని తిరిగిన పార్టీలో. అలాంటిది నాకే టికెట్ రాని పరిస్థితి బీఎస్పీ పార్టీలో. అంతకుముందు గతంలో నేను హుజూర్నగర్ నుంచి 2 సార్లు పోటీ చేయడం జరిగింది. మా 2019 బై ఎలక్షన్లో సిపిఎం పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, ఒక జాతీయ పార్టీ. అలాంటిది వాళ్ళు ప్రత్యేకంగా తీన్మార్మల్ అన్న కూడా రేసులో ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తీన్మార్మల్ అన్న కూడా పోటీలో హుజూర్నగర్లో పోటీ చేసిండు బై ఎలక్షన్ అలా ఉన్నప్పటికి కూడా తీన్మార్మల్ అన్నకు సిపిఎం పార్టీ మద్దతు ఇవ్వలే, నాకు మద్దతు ఇచ్చింది. ఎందుకు మద్దతు ఇచ్చిందంటే మా తాతగారు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల చేతిలో అత్యంత పాశవికంగా ఆ రోజు హత్యగావింపబడ్డాడు. ఆ నేపథ్యం ఉన్న మా కుటుంబం మాది. కాబట్టి ఏంటంటే ఉన్న అభ్యర్థులందరిలో కూడా అంటే సిపిఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థి పారేపల్లి శేఖరరావు గారిది కొన్ని కారణాల వల్ల ఆయనది డిస్క్వాలిఫై, అది డిలీట్ అయిపోయింది, ఆయనది స్క్రూటినీలో పోయింది. ఆయన స్థానంలో నన్ను పెట్టి తమ్మినేని వీరభద్రం గారు, జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ గారు, వీళ్ళంతా వచ్చి హుజూర్నగర్లో చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మల్లు స్వరాజ్యం కొడుకు కోడలు నాగార్జున రెడ్డి గారు, మల్లు లక్ష్మి, చాలా పెద్దవాళ్ళు, చెరుపల్లి సీతారాములు గారు, చాలా పెద్ద స్థాయి వ్యక్తులంతా వచ్చి నన్ను అభ్యర్థిగా అనౌన్స్ చేసిపోయారు. నేను అంత పెద్ద స్థాయి నుంచి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ యాస్పిరెంట్గా, అంతకుముందు యాస్పిరెంట్గా ఉండటం వేరు, ఆల్రెడీ నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిని, అక్కడ 2 సార్లు పోటీ చేసి ఉన్న అభ్యర్థిని, నేను ఏదో కొత్తగా రాజకీయాల్లో స్థానికంగా లోకల్లో ఉన్న వ్యక్తిని. అలాంటి నాకే టికెట్ దక్కకపోతే బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం ఎడిపోయినట్లు. అందుకే అంటే ఇప్పుడేదో ఈ 2-3 రోజుల నుంచి పడుతున్న బాధ కాదు, కానీ ఏంటంటే దాచుకున్నాం. ఎందుకంటే అంత అన్యాయం జరిగినా కూడా నన్ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది పెట్టారు. నాకు అంటే మీ స్టూడియో ద్వారా ఇంతకుముందు చెప్పలేదు, ఏ స్టూడియోలో కూడా, ఇప్పుడు మళ్ళీ మీ స్టూడియో ద్వారా చెప్పాలి. నాకు ఒక వ్యక్తి ఈ బహుజన సమాజ్ పార్టీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ అని చెప్పి ఒక ఆయన పరిచయం అయ్యాడు. సరే, మనం పెద్ద కులాలతోటి మనం వ్యాపారాలు చేయలేము, కానీ మన కులాలతోటి మనమే వ్యాపారాలు చేయాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పి యాచారపు వెంకటయ్య అని చెప్పి ఒక వ్యక్తి నాతో కలిసి బిజినెస్ చేసి, ఆయనతో కలిసి ఆయన బిజినెస్ ఉండు, జనరల్ సెక్రటరీ ఉండు గ్రేటర్ హైదరాబాద్కు. సరే, ఆయనతో కలిసి బిజినెస్ చేసినాక ఏమైందంటే ఎలక్షన్ ముందర కొంత మనకు ఖర్చులకు కావాలి కాబట్టి ఆయన డబ్బులు అడిగితే ఆయన అంటే ఇస్తా అని చెప్పి తప్పించుకొని తిరగడం జరిగింది. ఆ వ్యక్తికి బీఎస్పీ పార్టీలో ఉన్న పెద్దలు సహకరించారు. నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇస్తే వాడు ఆర్థికంగా ఎదుగుతాడు, రేపు మళ్ళీ పోయి పోటీలో నిలబడతాడు, మనం టికెట్ ఇవ్వకోకుండా పోయి పోటీ చేస్తాడు, అంత కెపాసిటీ ఉంది క్యాండిడేట్కి, కాబట్టి నువ్వు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు. నాకు దాదాపుగా 25 లక్షల రూపాయలు రావాలి ఆ వ్యక్తి దగ్గర. నేను చెప్తున్నా, మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను ఇవాళ చెప్తున్నా, నా మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, నాకే అర్థం కావట్లేదు. అందుకే నేను ఐఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. నా ఫోను ఎప్పటికప్పుడు ట్యాపింగ్ అవుతుంది. నేను అంటే మనం అంతా పెద్దవాళ్ళం, మనకంత మన ఫోన్ ఎందుకు ట్యాప్ అవుతుందన్న కోణంలో ఉన్నా, కానీ నా ప్రతి కదలిక మీద నిఘా ఉంది. నేను నిజంగా ఏ పార్టీలకు పోయినా రేవంత్ రెడ్డి గారిని 2016లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుత సీఎం గారిని తెలంగాణ జనజాతర అని పెట్టి ఆ రోజు డయాస్ మీద ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా పిలిచినాం. మేము కేసీఆర్కి వ్యతిరేకంగా చేసి జనజాతర సభ పెట్టినాం. అలా రేవంత్ రెడ్డి గారు మాత్రమే వ్యూహాత్మకంగా ఆ డయాస్కి వచ్చిండు, ఒక చరిత్ర సృష్టించడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. వారితో పాటు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు కూడా రావడం జరిగింది. అంటే అంత పెద్ద పెద్ద చారిత్రక ఘట్టాల్లో ఉన్న వాళ్ళం పోయి నా అంతటి నేను బీఎస్పీలో చేరలే, చేరలేదు. నన్ను వెతుక్కుంటూ బీఎస్పీ పార్టీ వచ్చింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నా వెంట పడ్డాడు, పార్టీలో చేరు, నీలాంటి మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది, ఒక పిహెచ్డి స్కాలరు, ఒక డాక్టరేట్వి, దట్టు బీసీల మీద పిహెచ్డి చేసినావు కాబట్టి నీలాంటి ఒక, ఎందుకంటే బీఎస్పీ అనగానే కొంత సమాజంలో బీఎస్పీ పార్టీలోకి రావాలని ప్రపోజల్ ఆయన నుంచే వచ్చింది. ఆయన నుంచే. అది ఏ విధంగా వచ్చిందో అంటే చెప్తున్నా మీకు. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక 2.5 సంవత్సరాల క్రితం బీసీలకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు. ఆ సమావేశానికి అన్ని ప్రతిపక్ష పార్టీలని
మన రాష్ట్రంలో ఉన్న సంఘాలని, ప్రజా సంఘాలని, కుల సంఘాలని, పార్టీలని అందరిని కూడా పిలిచిండు. దానికి నేను నా బీసీ ఉద్యమ వేదిక తరపున నేను అటెండ్ కావడం జరిగింది. బీసీ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా నేను నా సంఘం తరపున అటెండ్ కావడం జరిగింది. మాట్లాడుతున్నాం మా వాటా మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో నేను ఆ సమావేశానికి వెళ్ళిన సమయంలో డయాస్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉండడం జరిగింది. కొంచెం విశిష్ట అతిథిగానో ఉన్నారు కాబట్టి వారికన్నా ముందు నేను మాట్లాడడం జరిగింది. దాదాపుగా 1 గంట 20 నిమిషాలు మాట్లాడినా. అంటే కొంచెం ఆవేశపూరితంగా మనకు మొదటి నుంచే ఉస్మానియా అంటే నీకు తెలియదేముంది, కొంచెం ఎక్కడ పోయినా ఏ చెట్టును పుట్టను కదిలించినా కూడా ఆవేశం, ఆ పోరాటం అనేది కనపడుతూనే ఉంటుంది. ఒకసారిగా అసలు నా అంటే యూనివర్సిటీలో మామూలుగా నన్ను చూసిండు కానీ నా స్పీచ్ ఇన్లే ఆయన ఎప్పుడు. మొట్టమొదటిసారిగా ఆ రోజు నా స్పీచ్ని కొంచెం అట్రాక్ట్ అయ్యి ఆయన మాట్లాడే సందర్భంలో 4-5 సార్లు రిపీట్ చేసి మరి నా పేరు కోట్ చేయడం జరిగింది. సాంబశివ గౌడ్ చాలా అద్భుతంగా చెప్పిండు, ఇలాంటి యువతే ఈ దేశానికి అవసరం, ఇలాంటి యువతే బహుజన సమాజానికి అవసరం అని చెప్పి కోట్ చేస్తూ చెప్తూ వారి పిఏని నా దగ్గరికి పంపించింది. సమావేశం అయిపోగానే మల్లికార్జున గారు అని మన యూనివర్సిటీ స్టూడెంట్, అతను కూడా అతన్ని పంపించి మన పార్టీలోకి ఎట్లన్నా తీసుకొచ్చి ఒకసారి మాట్లాడి నాతోటి అని అంటే మల్లికార్జున వచ్చి అన్న సార్ మిమ్మల్ని ఒకసారి కలుద్దామంటే సరే కలుద్దామంటే సరే కలవడం జరిగింది. కలిసే క్రమంలో సార్ కూడా ఏం చెప్పారు, మీలాంటి యువత బహుజన సమాజ్ పార్టీలోకి వస్తే నేను ఒక ఐపీఎస్ ఉండి అడిషనల్ డీజీపీ గుండి వదులుకొని వచ్చిన చదువుకున్న విద్యావంతులం ఉంటే రేపు బహుజన సమాజానికి కొంచెం న్యాయం జరుగుతుంది, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సరే ఇప్పుడు మనం ఉన్న పార్టీలు అన్ని చూసినాం. కాంగ్రెస్ చూస్తే రెడ్డోళ్ళ చేతులు, మనం ఎక్కడ డయాస్ల మీద చెప్పేదే, మనం కొత్తగా నేను చెప్పేది కాదు. కాంగ్రెస్ రెడ్డోళ్ళ చేతులు ఉంది, బీజేపీ వేరే బాపనోళ్ళ చేతులు అంటున్నాం, టీఆర్ఎస్ మనకు ఒక బహుజన నాయకుడు లేడు కదా. పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఆయన పార్టీ పెట్టేంత వరకు కూడా, పార్టీలో వచ్చేంత వరకు కూడా మంచి వ్యక్తే వాస్తవం మాట్లాడాలంటే ప్రవీణ్ కుమార్ గారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా నేను ఇంతవరకు కూడా ఆయన్ని నేను విమర్శించను. వ్యక్తిగతంగా నాకు ఆ అలవాటు కూడా లేదు, ఒక వ్యక్తిని దూషించడం కూడా అలవాటు లేదు నాకు. నా హిస్టరీ తీసుకోండి, యూనివర్సిటీకి పోయి కూడా నేను అనవసరంగా ఒక వ్యక్తిని విమర్శించే అలవాటు లేదు నాకు. కానీ నన్ను అనవసరంగా అంటే నేను ఒప్పుకునే తత్వం కూడా కాదు నాది. నేనేమంటున్నా, నువ్వు తర్వాత పరిణామ క్రమంలో చాలా మార్పులు జరిగినాయి నా కళ్ళ ముందల. నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని డే1 చూసుకుంటూ పోతున్న క్రమంలో నాకే విస్మయానికి గురైన. మీరు చెప్పినట్టుగా డే1 నుంచి అతను మనం ఇప్పుడున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు ఆయన. అప్పుడు నిజంగా నికార్సుగానే కనపడ్డాడు, నికార్సైన బహుజన నాయకుడైనా కనపడ్డాడు. అట్లుండబట్టే కదా మన ఆకునూరి మురళి గారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి మరి మద్దతు చెప్పి ఆయన తయారు చేసుకున్న చిట్టా ఎజెండా అంతా కూడా మాకు ఒప్పజెప్పిపోయింది. ఆయన ఈ ప్రణాళిక మీ ఎజెండాలో పెట్టమని చెప్పిపోయిండు. నేను ప్రత్యక్ష మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి ఆకునూరి మురళి ఐఏఎస్ గారు రావడం జరిగింది మా బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్కి. కానీ ఆయన ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలే, కానీ బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్కి వచ్చిండు. అట్లా ఉండబట్టే కదా నేను మేధావులంతా గౌరవించింది. ఒకనొక సందర్భంలో విశారదన్ గారిని మీకు తెలుసా అని అంటే నాకెవరో తెలియదని మాట్లాడారు. నా ఇంటర్వ్యూలోనే. నీ ఇంటర్వ్యూలేనా? నీ ఇంటర్వ్యూలో ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిండు. అంతకు ముందు చాలా సందర్భాల్లో విశారదన్ మా సోదరుడు అని చెప్పి డయాసుల మీద చెప్పిన సందర్భాలలో చాలా సభలలో చెప్పిండు. కానీ విశారదన్ గారు గొప్ప, నాకు చాలా అంటే విశారదన్ గారు మళ్ళీ ఇదే మీరే అడిగిరా మరి వేరే వాళ్ళు అడిగిరా నాకు తెలియదు. విశారదన్ గారు అడిగితే మా అన్ననే అన్నట్టుగా చెప్పిండు ఆయన. ఇట్లా చెప్పాలి అంటే అక్కడి నుంచి దళితుల్లో కూడా ఒక రకమైన డౌట్ స్టార్ట్ అయింది. అంటే నీ ఓడు అని చెప్పుకో, తెలిసి కూడా చూడు ఉపేందర్ నాకు తెలుసు అని చెప్పడానికి ఇబ్బంది ఏముంది? ఉపేందర్ తమ్ముడు నేను యూనివర్సిటీలో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. స్టూడియోలోకి రాగానే ఉపేందర్ వేరే వాడవుతాడా? కావలేడు కదా. ఇప్పుడు మన మధ్య ఉన్న ఎఫెక్షన్ అనేది తగ్గదు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడలేం కదా, కొత్త యాంకర్లతో ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా. నువ్వు ఆ ఎఫెక్షన్ని నువ్వు చెప్పుకోలేకపోయినావు.